ఓం నమ శివాయ. మనం శివమహాపురాణంలో అమ్మవారి రూపమైనటువంటి గౌరీ దేవిగా ఆవిడ ఎలా వచ్చింది ఏమిటి అనే విషయాన్ని గురించి తెలుసుకుంటున్నాం. అయితే విష్ణుమూర్తికి, బ్రహ్మగారికి లక్ష్మీదేవి, సరస్వతీదేవి భార్యలుగా ఉండడం, వాళ్ళకి కావలసినవి సమకూర్చడం చాలా సులువని, పరమేశ్వరుడికి భార్యగా ఉండడం చాలా కష్టమని అంటున్నాం. ఎందుకు? ఆయన మనస్సుకి ఎప్పుడూ ప్రీతిగా ఉండేటట్టుగా ప్రవర్తించాలి. అయితే ఎవరు? మహాపతివ్రత అయినటువంటి ఇల్లాలు. భర్త మనసుకి ఎప్పుడూ ప్రీతిగా ఉండేటట్టుగా ప్రవర్తించాలి. అయితే ఇక్కడ శంకరుడికి వంట చేసి పెట్టడం కొంచెం ఆలస్యమైతే ఆయనేమి బెంగ పెట్టుకోడు. గబాలను ఒక కపాలం పట్టుకుని పక్కింటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అంటాడు. ఆయన ఆది భిక్షువు. భర్త ప్రీతి కొరకు మహాపాతివ్రత్యంతో ఉండగలగడం చాలా కష్టమైన విషయం. అయితే పార్వతీమాత గొప్ప పాతివ్రత్యాన్ని చూపించింది. ఏ చెరుకు విల్లు చేత్తో పట్టుకుని బాణాలు వేస్తే కాముడు సాధించలేకపోయాడో ఆ చెరుకు విల్లు తాను పట్టుకుని ఏమీ మాట్లాడకుండా కూర్చున్న వాడిని మన కోసమని సంసారంలోకి తీసుకువచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టింది. ఇటు బిడ్డలకి తండ్రిని కూర్చోబెట్టింది. అటు ఈ సృష్టిని అంతటినీ చేసి మళ్ళీ ఆవిడ అనుగ్రహంతో లోకమంతటినీ ఆయనలో కలుపుతోంది. ఏకకాలంలో ఈ పనులటిని అన్నింటినీ కూడా అమ్మవారు చేస్తుంది. ఇంతటి పాతివ్రత్యం ఎంత కష్టం చెప్పండి. శంకరుడు ఒక్కనాడు తనని ఖాళీ అన్నందుకే అమ్మవారు మంచం మీద నుంచి దూకేసి తపస్సు చేసి ఆ నల్ల రంగుతో ఉన్న శరీరాన్ని వదిలేసి లోక కళ్యాణం కారణమేదైనా కానీ తెలుపు, ఎరుపు, పసుపు రంగులతో కూడిన శరీరంతో స్వామి మనస్సు గెలుచుకుని పక్కనకు వచ్చి కూర్చుంది. నూతన వధువు కూడా ఒకరికి ఇల్లాలవడం కోసమని పీటల మీదకి వెడుతున్నప్పుడు ఆమెకు కూడా సర్వకాలములందు కష్టం వచ్చినా సుఖం వచ్చినా భార్య భర్తకు విశ్రాంతి స్థానం కనుక ఆమె యందు అటువంటి బలం రావాలని ఆమె చేత సన్నికలు తొక్కిస్తారు. పెళ్లిపీటల మీద కూర్చునే ముందు పెళ్లి కూతురు చేత గౌరీ పూజ చేయిస్తారు. ఆ పూజ సందర్భంలో తల్లిదండ్రులు తమ కుమార్తెను సన్నికలు ఎలా పడుందో అలా నువ్వు కూడా అన్నిటినీ గట్టి మనసుతో పెట్టుకోవాలి. అత్తవారింటికి వెళ్ళగానే అత్త మీద, మామ మీద, మరిది మీద, ఆడపడుచుల మీద భర్తకు వేరొక రకమైన మాటలను చెప్పి భర్తకి కష్టం కలిగించేటట్టుగా చేయకూడదు. అలా చేసి ఇంటిని రెండుగా చేయకూడదని బోధ చేస్తారు. వధువు నా భర్తను అనుగమించి నా భర్త శుశ్రూష చేసి నా భర్త పొంగిపోయేటట్లుగా ఆయన మనసు నేను గెలుచుకోవాలి. ఏది చేస్తున్నా అయ్యో దానికి తెలియకుండా చేయడమా, నన్ను అంత అనుగమించే మనిషి కదా అని దానికి చెప్పే చేద్దాం, భార్యకి చెప్పే చేద్దామని అనుకునేటట్టుగా భర్త మనస్సు గెలుచుకోగల స్థితిని నాకు కల్పించు. నేను కూడా నా భర్త చేత అంతటి అనురాగాన్ని పొందేదును కాక అని అమ్మవారిని ప్రార్థిస్తుంది. ఈ గౌరీ పూజ చేయడానికి మనకి ఇప్పుడు మంచి అవకాశం దొరికింది. తల్లి, మీరు సనాతన దంపతులు. నీవు ఎలా ఐదవతనాన్ని కోరుకుంటావో, నువ్వు ఎలా పసుపు కుంకాలను కోరుకుంటావో, నువ్వెలా సువాసిని అర్చన ప్రియత అని అనిపించుకుంటున్నావో అలాగే నేను ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు కాళ్ళకు పసుపు రాయించుకోవాలి. నేను ఒక పెళ్ళికెడితే మంగళసూత్రం నా మెళ్ళో పెట్టాలి. ఎవరింటికైనా వెడితే నా లలాటం నందు ఇంత బొట్టు పెట్టించుకోవాలనే కోరిక నాకు ఉంటుంది కాబట్టి వాటికి నేను దూరం కాకుండా చూడడం కూడా నీ బాధ్యతే కదా. నువ్వు ఎలా పెద్దింటమ్మవై ఉండి పసుపు కుంకుమలతో గౌరీవయ్యావో మమ్మల్ని కూడా అలా కాపాడని పెళ్లి కూతురు గౌరీ తపస్సు చేస్తుంది. అలా గౌరీ పూజ చేయడానికి అమ్మా నీకు ఉన్నట్టే ప్రేమ మాకు ఉండాలని అడగడానికి మనకు ఒక మూర్తి దొరికింది కనుక లోకరక్షణ దాని యందు ఉంది అని పరమాచార్య స్వామి వారు అన్నారు. కాబట్టి పెళ్లి ముందు పెళ్లి కూతురు చేత గౌరీ పూజ ఎందుకు చేయిస్తారు అన్నది ఇప్పుడు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి అది ఈ పెళ్ళి కాబోయే ఆడపిల్లలకి కూడా ఇది కనుక చదివి వినిపించడము, లేకపోతే చదివించడము ఏదో చేస్తే వాళ్ళకి తెలుస్తుంది అసలు గౌరీ పూజ ఎందుకు చేస్తున్నాం, ఎందుకు చేయమంటారు. అంతేగాని ఏదో వీడియోలో అందంగా ఒక రకమైన చీర కట్టుకుని ఒక రకమైన వస్తువులు పెట్టేసుకుని అందంగా తయారైపోయి గౌరీ పూజ చేస్తున్నప్పుడు ఆ గౌరీదేవి ఈవిడ చెయ్యి, లేకపోతే దూరం నుంచి, వెనక నుంచి, పక్క నుంచి వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లు తెగ తీసేస్తూ ఉంటారు. ఈ లోపల ఈ ఈ మధ్య ఏంటంటే చీర కట్టుకోవడానికి కూడా చేతకాక వాళ్ళకి సమయాలు లేక వచ్చిన వాళ్ళని ఎవరినైనా అడిగి కట్టించడానికి నామోషీగా అనుకుంటూ వాళ్ళకి కూడా ఈ బ్యూటీ పార్లర్లు దాన్ని ఏమంటారు మేకప్ చేయడానికి వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళే 3 చీరలకి ఇంతండి, 4 చీరలకి ఇంతండి, 2 చీరలు అయితే ఇంతండి అని బేరం ఆడేసేసుకుని ఆ పిల్లకి చీర కట్టడం, జడేయడం, వస్తువులు పెట్టడం, ఆ మేకప్ చేయడం వీటన్నిటికీ ఇంతింత రేట్లని చెప్పేసి
ఒప్పేసుకుంటున్నారు. కాబట్టి ఆ పిల్ల ఏం చేస్తుంది, తల్లి ఏం చేస్తుంది, వచ్చిన వాళ్ళని పలకరించుకోవడం, తన మేకప్ తను ముందు చేయించేసుకొని తను అటు ఇటు స్టేజ్ మీద తిరుగుతూ ఉండడం, ఇదే తప్పితే పిల్లకి ఏం కడుతున్నారు, ఏం చెప్తున్నారు, ఆ పిల్ల మనసులో ఏమి అనుకుంటోంది, ఇవన్నీ కూడా ఏమీ కూడా లెక్క చేయట్లేదు. వస్తున్నారు, తీసుకొస్తున్నారు, గౌరీ పూజ చేయమంటున్నారు, చేయిస్తున్నారు. ఆ గౌరీ పూజ చేసేటప్పుడు చక్కగా లలితా సహస్రం చదవడం కానీ, వెనకాల ఎవరైనాను లేదు అంటే గౌరీ అష్టోత్తరం చదవడం కానీ, అమ్మవారిని తలుచుకుంటూ పూజ చేసుకో అమ్మా అని తల్లి ఆ పెళ్లి కూతురికి చెప్పడం కానీ జరగట్లేదు. ఆ అమ్మాయి ఏదో పూజ చేసేసుకుంటోంది, ఫ్రెండ్స్‌తో వికవికలాడుతూ ఉంటుంది, పకపకలాడుతూ ఉంటుంది, ఫోటోగ్రాఫ్‌లకి ఫోజులు ఇచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఆవిడ స్థిమితంగా పూజ చేసుకుని, అమ్మ నా ఐదవతనాన్ని నిలబెట్టు, నీలాగే నాకు కూడా భర్తని ప్రేమగా చూసే శక్తిని ప్రసాదించు అని అడిగే అవకాశం ఎక్కడుంటోందండి? ఉండట్లేదు. అందుకని గౌరీ పూజ చేసుకోవాల్సిన పద్ధతి ఏమిటి? ఎందుకు చెయ్యాలి? అనే విషయాన్ని గనక మనం ఇక్కడ పెళ్లి కాబోతున్న ఆడపిల్లలకి గనక చెప్పినట్టయితే, వాళ్ళు శ్రద్ధగా చేసుకునే అవకాశాన్ని మనం కల్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనకి తెలిసినా కూడా అక్కడ చెప్తే వాళ్ళేమనుకుంటారో, ఎందుకొచ్చింది అని విదిలేయకండి. చెప్పండి. తిట్టుకుంటే తిట్టుకుంటారు, మనసులో ఏమైనా అనుకుంటే అనుకుంటారు. ఇదమ్మా పద్ధతి. ఇలా చేసుకోవాలి. మనకు తెలియకుండా ఉన్నది చెప్పడం అనవసరం గానీ, తెలిసింది చెప్పడం మాత్రం తప్పులేదు. కాబట్టి ఏదైనా పెళ్ళిళ్ళకెళ్ళినప్పుడు వాళ్ళు చేసుకుంటున్నది ఎందుకో, ఏమిటో మనం చనువుగా పక్కకెళ్ళి చెప్పచ్చు. ఆవిడెవరో వచ్చి చెప్పారు, ఇలా చేసుకోమన్నారు, ఆవిడకి పెద్ద తెలిసినట్టుగా అలా చెప్తున్నారు, మనకు తెలీదా ఏంటి అని అనుకుంటే అనుకున్నారు. కానీ చెప్పడంలో మాత్రం తప్పు లేదు. కాబట్టి ఎప్పుడైనా ఆడపిల్లల చేత పూజ చేయించాల్సొచ్చినప్పుడు తప్పనిసరిగా వారి వద్ద 2 పదార్థాలుండాలని పరమాచార్య స్వామి వారు చెప్పారు. అమ్మవారి తాటి చెట్టుకు ఉండే ఆకు ముక్కలను తన ఆభరణాలుగా ధరిస్తుంది. అందుకే తాడ, తాళవృక్షము, తాళి అనే మాటలతో పూర్వం మంగళసూత్రం కట్టేటప్పుడు దాని యందు కూడా ఒక పచ్చి తాటాకు పెట్టేవారని, అసలు పూర్వకాలంలో కర్ణాభరణాలుగా అంటే చెవులకి దుద్దులుగా తాటాకులనే పెట్టుకునేవారని, తాటి ఆకు నల్లపూసలు అక్కడ పెట్టకుండా గౌరీ పూజ చేయించవద్దని తల్లిదండ్రులు అందరూ కూడా గౌరీ పూజ చేయించేటప్పుడు అమ్మవారి పాదాల దగ్గర ఈ రెండిటిని పెట్టి, వీలైతే అమ్మవారిని అలా అలంకృతం చేసి కూతురి చేత ఆ గౌరీ పూజ చేయిస్తే అమ్మవారి అనుగ్రహం ప్రసరించడం చేత ఆమె భర్తకు ఏదైనా గండం ఉన్నా దాటి ఆమె దీర్ఘ సౌమంగళ్యాల్ని పొందుతుంది అని చంద్రశేఖర పరమాచార్య స్వామివారు ఒక సభలో ప్రసంగం చేస్తూ అనుగ్రహ భాషణం చెప్పారు. కాబట్టి ఆ గౌరీ అనబడే మాట కూడా ఎంత గొప్పదో చూడండి. కాబట్టి ఈసారి నుంచి గౌరీ పూజ చేసేటప్పుడు వాళ్ళ పిల్లలకి పెళ్లి చేసేటప్పుడు ఇది విన్నవాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళ ఆడపిల్లలకి కనుక పెళ్ళిళ్ళు చేస్తుంటే, లేదా చుట్టాలలో ఎవరైనా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తుంటే మీరందరూ కూడా ఒకసారి చెప్పండి. ఈ తాటాకు నల్ల పూసలని ఉంటాయి, అవి అక్కడ పెట్టి గౌరీ పూజ చేయిస్తే మంచిది అని చెప్పండి. విన్నవాళ్ళు ముందే పెళ్లి కుదిరింది అనగానే చెప్పాలి. గౌరీ పూజ చేసేటప్పుడు చెప్తే వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారండి, తెలియదు కదా. ఈ లోపల కొంచెం పల్లెటూళ్ళ లాంటివో, లేకపోతే మన ఇలాంటి రాజమండ్రి లాంటి ఊళ్ళల్లోనే ఎక్కడైనా దొరుకుతాయనంటే, ఈ హైదరాబాద్లోనే ఉన్నారనుకోండి, వాళ్ళకి తాటాక నల్ల పూసలు అంటే ఏం తెలుస్తాయి, తెలీదు. కాబట్టి ఇలాంటి ఊళ్ళలోంచి తెప్పించుకుంటారు తెలిసిన వాళ్ళ చేత. తెప్పించుకుని ఆ పిల్ల పూజ చేసుకునేటప్పుడు అమ్మవారి దగ్గర పెట్టి గౌరీ పూజ చేస్తున్నప్పుడు ఇవి కూడా దగ్గర పెట్టి చేయిస్తారు. కాబట్టి ఆ పిల్లకి సౌభాగ్యాన్ని కలగజేసేటటువంటి ఇది మనం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి భగవంతుడు సంతోషిస్తాడు, అమ్మవారు సంతోషిస్తుంది. అయితే లోకంలో 2 రకాలుగానే స్త్రీ పురుషుల దాంపత్యంలో వ్యవహరించాలి. స్త్రీ వివాహం అయ్యేంత వరకు యోగ్యమైన పురుషుణ్ణి భర్తగా కటాక్షించమని భగవంతుడిని ప్రార్థన చేస్తుంది. వివాహం అయిపోయిన తర్వాత భర్తే పరమాత్మ అని ఉపాసన చేస్తుంది. పురుషుడు రెండూ చెయ్యాలి. 1 గురువును ఉపాసన చెయ్యాలి, 2 పరమేశ్వరుని ఉపాసన చెయ్యాలి. ఈ రెండిటి యందు వైక్లభ్యం పనికిరాదు. గురువును ఉపాసన చేసేటప్పుడు గురువు దగ్గర మనం నడవడి నేర్చుకోవాలి. గురువుకు మనం నడవడి నేర్పే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. అలాగే ఈశ్వరుని మనం స్తోత్రం చేసేటప్పుడు ఆయన వలన మనం అనుగ్రహించబడుతున్నాము, మన సంకల్ప బలానికి భగవంతుని అనుగ్రహం కూడా తోడవ్వాలి అనే భావన పురుషుల యందు ఎప్పుడూ ఉండి తీరాలి. కాబట్టి మనం ఏదైనా ఒకటి చేసేటప్పుడు గురువు గారిని కానీ, భగవంతుని కానీ ఆయన మనకి చేసి పెట్టాలి, ఆయన ఎందుకు చెయ్యడు, నేను భగవంతుడితో దెబ్బలాడతానండి, దేవుడితో దెబ్బలాడేస్తున్నానండి, ఎందుకు చేయడండి నాకు అని అంటూ ఉంటారు కొంతమంది. ఏదో గొప్పగా అంతకంటే భక్తులు ఇంకెవరూ లేరన్నట్టు. అది తప్పు.
భగవంతుణ్ణి మనం అడగాలి. స్తోత్రం చేసేటప్పుడు ఎంతో దీనంగా భగవంతుడిని అడగాలి. అడిగితేనే ఆయన మనకి చేసి పెడతాడు. అంతేగాని ఎందుకు చెయ్యం అని దెబ్బలాడితే ఇదే ఎప్పుడో ఆయన అన్నారు కదా అని చెప్పేసి రామదాసు గారు ఎవరబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అని ఓ మాట అన్నాడు. అనేసిన తర్వాత ఏమన్నారు, ఆయన అంత బాధపడిపోతున్నారు, దెబ్బలు కొట్టేస్తున్నారు. దెబ్బలకి ఓర్వలేక అన్నాను స్వామి, అంతేగాని ఇంకేమీ కాదని మళ్ళీ ఆయన తప్పుని ఆయన మన్నించమని అడిగాడు కదండి. అందుకని మనం భగవంతుడినైనా గురువుగారినైనా మనం ఆయన దగ్గర నుంచి ఏదైనా నేర్చుకోవాలని ఆయనకు ఉపాసన చెయ్యాలి తప్పితే మనకు ఆయన ఇవ్వాలి ఎందుకు ఇవ్వడు అన్నట్టుగా చేయకూడదు. దీన్నే సుందరాకాండలో సీతమ్మ తల్లి అడుగుతుంది, కచ్చిత్ పురుషాకారం చదైవంచ ప్రతిపద్యతే, ప్రయత్నాన్ని దైవంతో విడిచిపెట్టకుండా రాముడు కలుపుతూ ఉన్నాడా అని అడిగింది. ఎందుచేత ఒకసారి దశరథ సంకల్పం వీగిపోయింది, ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ జీవితంలో వెళ్ళగలుగుతున్నాడా అని అడిగింది. ఇలా సమన్వయం చేసుకోవడం మగవాడికి అందం. పై లక్షణాలు కలిగిన వారిద్దరూ సంసారంలో కలిసి నడిస్తే లోకానికే అందాన్ని ఇవ్వగలిగినటువంటి బిడ్డలు పుడతారు. అందుకనే దాంపత్య జీవితంలో కూడానండి 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతూ ఉంటాయి. అంతేగాని ఒక చెయ్యిత వల్లే జీవితం సంసారం అంతా పాడైపోయింది అని అనడం తప్పవుతుంది. భార్య భర్తని పరమాత్మగా ఉపాసన చేస్తూ ఉందనుకోండి, భర్త భగవంతుడిని ఉపాసన చేస్తున్నాడు అనుకోండి, గురువుగారు నేను, అక్కడ ఎక్కడా కూడా మనకి ఆ సంసారంలో ఎటువంటి బాధ ఉండదు. ఎంతో ఆనందంగా సంసారం గడిచిపోతూ ఉంటుంది. అయితే భార్య గొప్పతనం ఎవరు చెప్పాలండి? భార్య గొప్పతనం చెప్పాలంటే ఆవిడ ఇంత గొప్పది అని లోకం చెప్పడం కాదు. అదేమిటంటారు, మైకుల్లోనూ వాటిల్లోనూ సొసైటీల్లోనూ బిరుదులు ఇవ్వడాలు, పదవులు తెచ్చుకోవడాలు ఇవన్నీ కాదు. నా భార్య ఇంత గొప్పది అని ఆమె భర్త పొంగిపోయిన నాడు అది ఆమె ఉపాసనకు తాను భర్తగా ఎంత అనుగమించింది అన్నదానికి కితాబు వస్తుంది. చూడండి, సత్యహరిశ్చంద్రీయంలో చంద్రమతీదేవిని గురించి హరిశ్చంద్రుడు ఏమంటాడు? ఆయన కాశీపట్టణంలో తన భార్యను అమ్మకానికి పెట్టినప్పుడు చెప్తాడు, ఈమెను ముందు అమ్మివేయటం వలన తన సమస్త సుఖశాంతులను పోగొట్టుకుంటున్నాను అనడానికి గుర్తు. ఈమెకు భర్త మాట రతనాల మూట. భర్త మాటను ఎన్నడూ జవదాటి ఎరగదు. ఇదంతా ఎవరు చెప్తున్నారు? సత్యహరిశ్చంద్రుడు చెప్తున్నాడు. భార్య యొక్క గొప్పతనాన్ని భర్త ఆవిష్కరిస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఆమెను బానిసగా కొనుక్కోవడానికి యోగ్యమైన లక్షణాలు చెప్తున్నాడా? ఆవిడ దూరం అయిపోతుందన్న బెంగచేత ఆవిడే వెళ్ళిపోయినప్పుడు తన ప్రాణం వెళ్ళిపోతుందని బాధపడుతూ మాట్లాడుతున్నాడా? ఇది మనం గమనించాలి. ఇది గౌరీ తపస్సుకి గౌరీ పూజకి ఫలితం. ఆయన సత్యహరిశ్చంద్రుడు. ఆయన అంటున్నాడు, ఎప్పుడూ బొంకడం అనేది ఈ చంద్రమతీదేవికి తెలియదు. ఇతరులు తనను తిడుతున్నా తిరిగి తిట్టడం తెలియని కాంత. ఇటువంటి ఆవిడ చేత దాస్యమును చేయించుకున్నవాడెవడో, ఇంతటి మహాపతివ్రతను దాసీగా పొందినవాడు ధన్యుడు. ఎవరు వచ్చి పుచ్చుకోవాలి? ఈశ్వరుడు పుచ్చుకున్నాడు. ఆమె గొప్ప సాధ్వి అని, ఆవిడ లేకపోతే తను బ్రతకలేడని హరిశ్చంద్రుడు చెప్పుకున్నాడు. ఒకచోట ఆవిడ గురించి చెబుతూ భార్య అంటే ఏమిటో చెప్పుకున్నాడు. నీవు నాకు సమస్త సుఖాలను ఇచ్చిన కల్పతరువు. స్త్రీని భర్త విశ్రాంతి స్థానము అంటారు. భర్త యొక్క విశ్రాంతి స్థానం ఎవరండి? స్త్రీ. ఆయన ఏదో కంగారులో ఉండి బెంగతో ఉంటే ఆయనను సూటిపోటు మాటలు అనుకుంటూ గొడవకి దిగిందనుకోండి, అది అలా అంటే అది సరికాదు. నువ్వు నా కీర్తికి కారణం. నేను ఎప్పుడైనా మనస్సునందు కుపితుడునైతే బెంగ పెట్టుకుంటే నన్ను దరిచేర్చిన ధైర్యలక్ష్మి. అరణ్యంలో అగ్నిహోత్రం వస్తే మమ్మల్ని రక్షించావు. నిన్ను అమ్మేస్తే వచ్చిన డబ్బుతో నేను తిరిగి ఆ డబ్బు చెల్లిస్తే నన్ను రుణవిముక్తుని చేసి నువ్వు దాసీగా వెళ్ళిపోతున్న భవ్యమతివి. 1000 జన్మలకైనా మరల నీలాంటి భార్య దొరుకుతుందా చంద్రమతి అన్నాడు సత్యహరిశ్చంద్రుడు. అది అలా బాధపడేటట్టు, ఒక భార్య చనిపోయిందంటే భర్త బెంగ పెట్టుకుని బాధపడేటట్టుగా ఉండాలి. కానీ అమ్మయ్య ఇప్పటితోటి గొడవ వదిలిపోయింది, ఇంక రేపటి నుంచి హాయిగా ఒక్కడినే ఉండొచ్చు అని అనుకోకూడదు. హరిశ్చంద్రుడు చంద్రమతీదేవి లోహితాస్యుడు, విశ్వామిత్రుని శిష్యుడు నక్షత్రుడు అరణ్యంలో వెళ్ళిపోతుంటే అగ్నిహోత్రం అరణ్యం అంతా అంటుకుంది. అప్పుడు చంద్రమతీదేవి ఏమని అడిగిందో తెలుసా అండి? నేనే పతివ్రతనైతే హరిశ్చంద్రుని దైవంగా నమ్మిందాన్నైతే అని ఆవిడ ఒక శ్లోకం చేసింది. ఆవిడ స్తోత్రం చేసింది అమ్మవారిని.
శ్రీమన్మహాయజ్ఞమూర్తి జగజ్జాలరక్ష భిషల్లోకశిక్ష దురాలోక తేజో విరాజీ కృపాలో భవిద్దివ్య చారిత్ర మెన్నంగ నేనెంత దానన్ సురారాబ్జ నీయందు వేదంబులన్నాల్గు జన్మించుటం చేసి వేల్పుల్ జాత వేదాది నామంబులన్ భక్తి పూజింతు నీచేత శిష్ట కర్మంబులెల్లనన్ ప్రవర్తించు దేవానినున్ రాజసూయాది యజ్ఞంబులన్ ప్రపూజించియున్నట్టి మమ్మున్ కృపన్ బ్రోవగా చెల్లునే కాని బాధింపక న్యాయమయ్యా ఇదే పాడి అయ్యా దయాభంగి ఏమాయే అల్లాడు ఈ దీనులన్ కాల్ప నీకెట్టులౌనో విచారింతు నేనేల పన్నిచ్చు సత్యవ్రతారూఢుడౌ శ్రీ హరిశ్చంద్ర భూపాలు ఇల్లాలినైతే ఏనిన్ ప్రశస్తోరు సాధ్విత్వమే నాకు వర్తించునేనిన్ నిమేషంబులోనన్ భవజ్వాలికా జాలంబునన్ బాసి శాంతుండవై నవ్య నీహార వాక్పూరమున్ బోలి శైత్యంబునన్ గ్రాలవే వీతి హృత నమస్తే 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 నమః అని అడిగింది ఆవిడ. ఓ అగ్నిహోత్రుడా, నీ యందు 4 వేదములు పుట్టాయి. అటువంటి నిన్ను రాజసూయాగాది క్రతువులు యందు ఆరాధన చేశాం. నేనే కానీ హరిశ్చంద్ర భూపాలుడిని ఆయన కీర్తిని ఇనుమడించడం కోసం ఉపాసన చేసిన దానినైతే ఉత్తర క్షణం ఈ అగ్నిహోత్రం చల్లబడు కాక అంది. అంతే, అగ్నిహోత్రం చల్లబడిపోయింది, ఎక్కడిదక్కడ ఆరిపోయింది. పాతివ్రత్యం ఎంత గొప్పదో చూడండి. ఇటువంటి దంపతులు మన దేశానికి శోభనిచ్చారు. కాబట్టి ఇదేదో వెటకారంగా నేనేదో వడియాలు పెట్టానండి పొద్దున్నేను, మబ్బుగా అనిపించింది. నేనే మహాపతివ్రతనైతే సూర్యుడు ఇవాళ ఎండ విరక్కాసేయాలి, వడియాలన్నీ చక్కగా ఎండిపోవాలి అని అనుకున్నానండి అని ఒక ఆవిడ ఎవరో చెప్పినట్టు గుర్తు నాకు. అదేమిటండి, ఆ చిన్న చిన్న విషయాలకి వాటికి అది అలా చెప్పుకోవడం అసహ్యంగా అనిపించదు. కాబట్టి ఎవరైనా సరే ఇటువంటి మహాపతివ్రతల కథలు విన్నప్పుడు, చదివినప్పుడు మనము తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, రోజు భర్త రాగానే లేకపోతే లేవగానో వాళ్ళ పాదాలకి కాళ్ళకి దండం పెట్టేసి, అక్కడ ఆఫీసు నుంచో ఎక్కడి నుంచో రాగానే కాళ్ళు కడిగేసి నెత్తిన జల్లేసుకుని తీర్థం పుచ్చేసుకుని ఇవన్నీ చెయ్యక్కర్లేదు. వచ్చేసరికి కాసిన మంచినీళ్ళు ఇచ్చి, తర్వాత ఆ బట్టలవి మార్చుకుని వచ్చే లోపల కాస్త కాఫీయో లేకపోతే భోజనం చేస్తారంటే భోజనానికో అది రెడీ చేసుకుని, వచ్చిన వాళ్ళకి శుభ్రంగా అన్నం పెట్టేటప్పుడు ఎటువంటి విషయాలు చిరాకు తెప్పించేవి మాట్లాడకుండా ఏదో కాసేపు సరదాగా పిల్లల గురించో మనవల గురించో ఏదో మాట్లాడుతూ, లేదా టీవీలో ఇప్పుడు ఏవో మంచి విషయాలు వస్తూ ఉంటాయి, తిరుపతి దేవస్థానం వాళ్ళదో భక్తిదారిదో ఏదో పెట్టుకుని ప్రశాంతంగా భోజనం చేసేసిన తర్వాత కూర్చున్నాక అప్పుడు మామూలుగా ఏదైనా చెప్పాల్సిన విషయం ఉంటే చెప్పాలి. అన్నం తినేటప్పుడే చాలామంది స్త్రీలు కొన్ని కొన్ని విషయాలు చెప్పి వాళ్ళకి విసుగు కలిగించి తినే అన్నాన్ని స్థిమితంగా తిననివ్వకుండా వాళ్ళకి ఏమిటంటే కొట్టుకుని వచ్చిన మీదట ఇవన్నీ చేసేసరికి విసుగు వచ్చేసి ఆ తినేదేదో కొంచెం తినేసి చాలే అనేసి ఆ చెయ్యి కడిగేసుకుని వెళ్ళి పడుకుని పోతారు. మొదటికే మోసం వచ్చినట్టు అవుతుంది కదండి. అసలు చెప్పాల్సిన విషయం కూడా మర్చిపోయి ఇదేమిటి ఇలా వెళ్ళిపోయారు, మళ్ళీ రేపు పొద్దున్న లేస్తే కానీ మనం ఈ విషయం చెప్పడానికి లేదే అవుతుంది. కాబట్టి భర్తకి పొద్దున్న లేచిన తర్వాత కూడా ఏ సమయానికి కాఫీ తాగుతాడో ఆ సమయానికి ఇవ్వడం, ఎప్పుడు టిఫినో అప్పుడు ఇవ్వడం, ఇవన్నీ కూడా చేసుకుంటే చాలు. అంతేగాని మహా పూజలు మీ పాదపద్మాలకు అంటూ వాళ్ళకి ఏదో పువ్వులు తీసుకొచ్చేసి అగరత్తులు వెలిగించేసి ఈ రకంగా చెయ్యక్కర్లేదు. ఏదైనా ఒక వ్రతం చేసుకుందాం అనుకున్నా, నోము చేసుకుందాం అనుకున్నా ఒకసారి ఆయనకి చెప్పేసి చేసుకోవడం, ఇలాంటి చిన్న చిన్న విషయాలు చేస్తే చాలు ఈ కాలంలో. అంతేగాని వస్తున్నాడు, వచ్చాడులే, వచ్చే టైంకి వస్తాడు, స్కూటర్ అక్కడ పెట్టుకుంటాడు, మనం టీవీ చూస్తూ కూర్చుందాం, ఆ సీరియల్ అయిపోయిందంటే మళ్ళీ కష్టం అని ఆయన వచ్చి ఆయన మంచినీళ్ళు బట్టలు మార్చుకొని ఆయన మంచినీళ్ళు ఆయనే తాగి ఆయన ఏదో తినడానికి ఎప్పుడు ఏం పెడుతుందిరా బాబు మధ్యలో మాట్లాడిస్తే సీరియల్ చూస్తుందా అని విసుక్కుంటుందో ఏమో అని భయపడిపోయేటట్టుగా ఉండేటటువంటి వాళ్ళు పతివ్రతలు కాదు ఈ కాలాన్ని బట్టి చెప్పాలంటే. కాబట్టి ఇటువంటి దంపతుల కథలు చదివినప్పుడైనా మనం కొంత మనల్ని మనం ప్రశ్నించుకుని ఇలా చేయగలుగుతున్నామా లేదా, ఇంతలో కాకపోయినా కొంతైనా చేస్తున్నామా, ఆయన మాటని విసుక్కోకుండా వింటున్నామా లేదా, ఆయనకి విసుగు తెప్పించకుండా. అలాగే భర్తలు కూడా అంతే, విసుక్కోకుండా ఇద్దరూ కూడా సవ్యంగా ఉంటే ఆ సంసారాన్ని చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు. మన పిల్లలు కూడా మనల్ని బట్టే కదండి. వాళ్ళు విసుక్కుని కొట్టుకుని తిట్టుకుంటూ ఉంటే మనకి ఇంకా ప్రశాంతత ఎక్కడుంటుంది, ఉండదు. అందుకే ఇటువంటి దంపతులు
మన దేశానికి శోభనిచ్చారు కాబట్టి అటువంటి కథలు మనం చదువుకుంటూ ఉండాలి. కాబట్టి రేపటి పారాయణంలో ఇసి మనం హరిశ్చంద్రుడి గురించి, చంద్రమతీదేవి గురించి ఇంకొంత తెలుసుకుంటూ, అమ్మవారు గౌరీదేవి గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర.